హలో గాయ్స్, అందరికి ఎలా ఉన్నారు? ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే ఒక హెల్మెట్ గురించి మాట్లాడుకుందాం. అయితే నేను వాడింది 500 నుంచి లాస్ట్లో ఎక్కువ ప్రైస్ అయితే 6000 వరకు వాడాను. సో ఇప్పుడు వాడేది 6000 అండ్ అది ప్రైస్ ఎగ్జాక్ట్లీగా ఎంత తీసుకున్నాను మీకు ముందు చెప్తాను. అండ్ హెల్మెట్ అనేది చాలా కంఫర్ట్ ఉండాలి. మన రైడింగ్కి మెయిన్ చీజ్ వచ్చేసి హెల్మెట్ అవుతుంది కాబట్టి, సో మన హెల్మెట్ అనేది ఒక బైక్కి ఒక రైడింగ్కి చాలా ఇంపార్టెంట్ అనమాట, కీ రోల్ ప్లే చేస్తుంది. సో హెల్మెట్ తీసుకునేటప్పుడు మనం కొన్ని పాయింట్స్ అనేది బాగా గుర్తుపెట్టుకుని తీసుకోవాలి. అదేంటనేది ఇప్పుడు మాట్లాడుకుందాం మనం. యాక్చువల్ నేను చెప్పిందనే కాదు, ఇంకా ఉండొచ్చు. సో నాకు తెలిసినంత వరకు నా ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తున్నాను. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూయింగ్ యాంగిల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, ప్యాడింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి అండ్ అంటే ఓవరాల్గా కంఫర్ట్గా ఉండాలి. అంటే ఎలా చూస్తున్నా వెంటిలేషన్ అయితే మెయిన్ మస్ట్ అండ్ షుడ్, ఇవన్నీ ఉండేలా తీసుకోవాలన్నమాట. సో నేను వాడింది వచ్చేసి 500 లీస్ట్ వచ్చేసి మామూలుగా బయట రోడ్ మీద అమ్ముతారు, అవి అప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో వాడాను. అండ్ ఆ తర్వాత బైక్ తీసుకున్న తర్వాత బైక్తో పాటు కొన్ని హెల్మెట్లు 2-3 కొన్నాను. సో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. సో నా దగ్గర అయితే ప్రస్తుతానికి 2 హెల్మెట్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి అచ్చర్లో స్ట్రీక్ అని, అది వచ్చేసి కొంచెం నాకు వ్యూయింగ్ యాంగిల్స్ కంఫర్ట్గా లేదు అండ్ సైజు కూడా పాత హెల్మెట్లు నేను వాడినప్పుడు నార్మల్ 2000 బిలో హెల్మెట్లు వాటికి ఎం సైజ్ అనమాట, నాకు పర్ఫెక్ట్ ఫిట్ అయ్యేది. అలా అని చెప్పి నేను తీసుకున్న తర్వాత అన్ని స్టిక్కరింగ్ అన్ని ఓపెన్ చేస్తాను. సో అది రిటర్న్ అవ్వదు కాబట్టి ఇంకా అదే వాడేసాను కొన్ని రోజులు. అండ్ లాస్ట్ టైం ఒడిశా ట్రిప్కి వెళ్ళాను, అక్కడికి వెళ్ళిన తర్వాత యూజ్ చేసినప్పుడు చాలా ఇబ్బంది అయ్యాను అది. సో ఏంటంటే అంటే కొంచెం ఎం సైజ్ కొంచెం చాలా టైట్ అనిపించేది అండ్ ఇక్కడ ప్యాడింగ్ కూడా కొంచెం బాగా చిన్స్కి అవి బాగా ప్రెస్ చేస్తారు అనమాట, ఇచ్చింగ్ వచ్చేసేది, అన్కంఫర్ట్. రైడ్ మొత్తం చాలా ఇబ్బంది అయింది. మా అన్నయ్య చెప్పేసేవాడు నాకు, ప్రతిదానికి తీయాల్సి వస్తుంది కాబట్టి తీసేటప్పుడు మాటి పెట్టుకోవడం తీసుకోవడం చాలా ఇబ్బంది అయింది అనమాట. సో అందుకే ఇంకా ఈ ఇబ్బందులు నా వల్ల కాదని చెప్పేసి ఆ ట్రిప్ అయిపోతే నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ ప్లాన్ చేస్తున్నాం. సో దానికోసం మంచి హెల్మెట్ కావాలని చెప్పి అదైతే అన్నయ్యకి ఎం సైజే, సో అది అన్నయ్యకి ఇచ్చాను. ఇప్పుడు మరి అన్నయ్యకి ఇచ్చేస్తే మనం తీసుకోవాలి కదా. ఇంకోటి హెల్మెట్ కోసం మొత్తం అన్ని రిఫర్ చేశాను, చాలా వరకు ఉన్నాయి. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చింది ఏంటంటే ఆ హెల్మెట్ వాడిన తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే వ్యూయింగ్ యాంగిల్స్. అదైతే నేను జస్ట్ సైడ్గా చూసుకోవాలి, ఏమన్నా బ్యాక్ ఏమన్నా వెహికల్స్ మిర్రర్ చూడాలన్నా కూడా ఇట్లా తిప్పుకోవాలి, మనకి చూడలేం కాబట్టి చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు నేను తీసుకున్న హెల్మెట్ అయితే జస్ట్ వన్ సైడ్ చూస్తే చాలు మిర్రర్ కనిపించేస్తుంది, అదైతే ఇలా తిప్పాలి. సో పెయిన్ ఇవన్నీ వచ్చేది అండ్ కొంచెం హెవీగా ఉండడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది మనకు. సో హెల్మెట్ పర్ఫెక్ట్ లేకపోతే మొత్తం మన రైడింగ్ అంతా చాలా అన్కంఫర్టబుల్ అయిపోతుంది, నాట్ హ్యాపీ అసలు. సో అందుకని హెల్మెట్ మెయిన్ రూల్ రైడింగ్ కి. సో ఇది గుర్తుపెట్టుకోండి అండ్ అది గుర్తుపెట్టుకుని ఎలాంటి హెల్మెట్ తీసుకోవాలని మీరు డిసైడ్ చేసుకోండి, ఓకేనా? సో నేనైతే తీసుకున్నది అది బ్యాడ్మింటన్. అది వచ్చేసి యాక్చువల్గా దానికోసం చాలా రిఫర్ చేశాను. అది ఎలా అంటే ఫస్ట్ వచ్చేసి మామూలు షాపుల్లో అవుట్ సైడ్ షాపుల్లో అడిగితే యాక్చువల్గా ఆన్లైన్ అయితే 6000 చూపిస్తుంది. సో బయటకు వెళ్తే ఒక షాప్ లో వైజాగ్ లో తీసుకుందాం అనుకుని షాప్కి వెళ్తే 4700 చెప్పారు. సో 200 తగ్గి మనం మామూలుగా అయితే బేరాలు చేస్తాం కాబట్టి వేరే ట్రై చేశాను, కానీ అక్కడ ఇవ్వలేదు నాకు. సో సాటిస్ఫై అనిపించలేదు నాకు, ఎందుకంటే 200 తగ్గిస్తే బాగుండు తీసుకుందాం అనిపించింది. సో 200 తగ్గించకపోతే నాకు సాటిస్ఫై కాక సరే అని వదిలేశాను. లాస్ట్ మంత్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఏమైనా ఆఫర్లు దొరుకుతాయి అనుకుని. సో లాస్ట్ ఏదో ఆఫర్ వచ్చింది ఫ్లిప్కార్ట్ లో. సో అప్పుడు వచ్చేసి నాకు కూపన్ వచ్చింది. ఆ కూపన్ లో నాకు ఇది వచ్చేసి 6000 చూపించింది. కూపన్ అన్ని యాడ్ చేసిన తర్వాత నాకు కొన్ని కాయిన్స్ అవి యాడ్ చేసిన తర్వాత 4000 వచ్చింది. నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా, అందుకే వెంటనే ఇంకా ఆర్డర్ పెట్టేశాను. సో ఫైనల్ గా అయితే నేను హెల్మెట్ తీసుకున్నాను అండ్ వాడాను. ఒక 1000 కిలోమీటర్ వరకు తిరిగాను. నాకు చాలా హ్యాపీ, అసలు నా ఫేవరెట్ పద్ధతి. అంటే మనం అంత బడ్జెట్ కాదు, సో ఎక్స్పెన్సివ్ తీసుకోవడానికి కార్బన్ ఫైబర్ అవన్నీ. సో అవి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది, కంఫర్ట్ గా ఉంటుంది, బాగుంటుంది. కానీ మనం అంతవరకు వెళ్ళాం కాబట్టి సో నా మిడిల్ క్లాస్ కి కొంత తీసుకోవాలి కాబట్టి అలా తీసుకున్నాను. అయినా ఇది కూడా చాలా ప్రైజే, కానీ రైడ్ చేసినప్పుడు నాకు కంఫర్ట్ ముఖ్యం అని చెప్పి లాస్ట్ టైంలో ఇబ్బంది పడ్డాను కాబట్టి అదే మైండ్ లో పెట్టుకుని తీసుకున్నాను కొత్తది. సో ఇదైతే చాలా బాగుంది అండ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది, వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగుంది, 180 వరకు చూడొచ్చు అండ్ ప్యాడింగ్ కూడా చాలా బాగుంది. స్ట్రిప్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు అనమాట, మనం మాటికి ఇలా ఫిల్ చేసుకొని తీసేటప్పుడు మళ్ళీ ఓపెన్ చేసుకుని అలా చేయవసరం లేదు. జస్ట్ లూజ్ చేసుకుని ఇట్లా కొంచెం ఫ్రంట్ లాక్కుని హెల్మెట్ ఈజీగా తీసుకుని మళ్ళీ ఈజీగా వేసుకోవచ్చు. సో చాలా ఫ్రీగా ఉంది. సో అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. మెయిన్ కారణం ఎందుకంటే చాలా ఇబ్బంది పడకూడదు నా ఫ్రెండ్స్ అని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో గైస్ మీకు ఆ హెల్మెట్ అనేది చూపిస్తాను ఇప్పుడు.
చూడండి, ద బ్యాట్ మ్యాన్. ఇది నా ఫేవరెట్ హెల్మెట్ ప్రస్తుతానికి అయితే. సో యాక్చువల్లీ నా బండి NS200. సో దాని కలర్కి దీని కలర్ సెట్ కాదు. అయినా సరే నాకు కూపన్ వచ్చిన దాంట్లో ఇది మాత్రమే యాడ్ అయింది. ఇంకోటి దీంట్లో వేరే కలర్ ఉంది, బ్లాక్ గ్రే మిక్స్ అయి ఉంటుంది. సో అదైతే ఆఫర్ లో రాలేదు అండ్ అందుకే నేను తీసుకోలేదు. సో ఇదైనా తీసుకుందాం ప్రస్తుతానికి అని చెప్పి తీసుకున్నాను. ఇది తీసుకునే ముందు నేను నార్మల్ షాప్ లోకి వెళ్ళి నేను జస్ట్ పెట్టుకొని చూసాను, చాలా కంఫర్ట్ అనిపించింది. సో అది ఆర్డర్ పెట్టాను అండ్ అది అయిన తర్వాత కూడా నేను రైడ్ చేశాను దీంతో. చాలా అయితే బాగుంది. అందుకే ఇంకా నేను చాలా హ్యాపీ ఇంకా, ఎందుకంటే రైడింగ్ మెయిన్ చెప్పాను కదా అండ్ మీకు కూడా తెలుసు. సో ఇదేంటంటే మనకు ఇక్కడ మౌత్ దగ్గర వెంటిలేషన్ ఉంటుంది అండ్ లోపల స్పాయిలర్ ఇచ్చారు అండ్ వెంటిలేషన్ పైన 2 ఇచ్చారు చూడండి. ఇక్కడ ఉంటుంది వెంటిలేషన్ అండ్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఇది బ్యాట్ మ్యాన్ అని. అండ్ ఇక్కడ ఈ హెల్మెట్ లో నాకు అన్కంఫర్ట్ కొంచెం నచ్చింది ఏంటంటే ఇది చిన్న ప్యాడ్. ఇది మాటికి వచ్చేస్తుంది ఈజీగా అండ్ కొన్నిసార్లు చాలా చిరాకు అనిపిస్తుంది. ఇంకా మరి తప్పదు కదా, ఇంకా వాడేయాల్సిందే. అండ్ చూసారు కదా చాలా పెద్దది. ఈజీగా మనం ఇట్లా లూజ్ చేసుకొని ఇట్లా జస్ట్ ఫ్రెష్ చేసి పెట్టుకొని మళ్ళీ తీసుకోవచ్చు. సేమ్ ఎలా పెట్టుకుంటే అలా తీసుకోవచ్చు, చాలా ఈజీ. సో అందుకే నచ్చింది. అండ్ అదే కదా నా బండికి ఈ కలర్ కి సెట్ అవ్వలేదు. సో నా రైడింగ్ గేర్స్ లో అక్సరే ఉంది రెడ్ అండ్ బ్లాక్. సో అది రైడింగ్ గేర్స్ వేసుకున్నప్పుడు సెట్ అవుతుంది. అండ్ ముందు నేను ఇది స్టిక్కరింగ్ చేద్దాం అనుకుంటున్నాను, మోడిఫై లాగా కొంచెం ఏదో హడావిడి చేయాలి కదా. సో హడావిడి చేద్దాం అనుకుంటున్నాను, చూపిస్తాను, అది కూడా వీడియో పెడతాను మీకు. సో ప్రస్తుతానికి అయితే చూడండి హెల్మెట్. సో హెల్మెట్ చాలా కీ పాయింట్ అనమాట రైడింగ్ లో. DC అనే లోగో ఉంది. బ్యాట్మెన్ అనేది బాగుంది ఇది మంచిగా. అండ్ మనకు సన్ వైజర్ ఉంది లోపల. ఈ సన్ వైజర్ ఏంటంటే ఇది కొంచెం హార్డ్ గా ఉంటుంది తీసేటప్పుడు. చూడండి కొంచెం టైట్ గా ఉంది. ఇది ఇరిగిపోద్దేమో అనిపిస్తుంటది అప్పుడప్పుడు నాకు. మాక్సిమం ఎక్కువ వాడం మనం అప్పుడప్పుడే. అండ్ మన గ్లాసెస్ వేసుకొని చూడండి ఇచ్చాడు. ఇది కొంచెం స్టైల్గా కూడా ఉంది ఇది. సో మామూలుగానే నేను ఎక్కువగా గ్లాసెస్ వాడతాను, మీరు అన్ని వీడియోలో చూసుంటే కనుక. అండ్ నాకు గ్లాసెస్ వేసుకోవడం కూడా ఏం ఇబ్బంది లేదు. అండ్ బ్లూటూత్ కూడా మనం దీనికి ఫిక్స్ చేసుకోవచ్చు, చాలా స్పేస్ ఉంటుంది. సో అన్ని విధాలుగా హెల్మెట్ అయితే ఎక్సలెంట్. మీరు ప్యాడింగ్ రిమూవ్ చేసుకోవచ్చు ఒకవేళ డస్ట్ అవి వచ్చినప్పుడు. సో యాంటీ బ్యాక్టీరియా ఉందో లేదో నాకు తెలీదు, కానీ ఉండొచ్చు మాక్సిమం. సో అది హెల్మెట్ కోసం లిమిటెడ్ ఎడిషన్ అంటే ఇది. అండ్ దీని ప్యాకింగ్ లో వచ్చింది ఏంటంటే దీనికి స్టిక్కర్స్ వచ్చాయి అండ్ బ్లడ్ గ్రూప్ అన్ని హెల్మెట్ లో అది మస్ట్ గా ఇస్తారు. ఎందుకంటే మనకి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు మనకి ఈజీగా తెలుసుకోవడానికి. చూడండి ఫస్ట్ నేను ఇక్కడ పెట్టుకున్నాను, అది ISI బ్రాండ్ మీద, అది కనిపించకుండా. సో ఆ ప్యాకింగ్ తో మనకు వచ్చింది ఏంటంటే ఈ ట్రాన్స్పరెంట్ ను, ఇంకోటి బ్లాక్ వైజర్ వచ్చింది, సన్ వైజర్ లైన్ ఉంటది, అది కూడా బాగుంది. 2 వైజర్స్ ఇచ్చారు సేఫ్టీ కోసం. మనం ఎప్పుడైనా ఇది ఇరిగిపోయినప్పుడు ఏమన్నా అవి చేంజ్ చేసుకోవచ్చు ఈజీ. అండ్ రిమూవింగ్ కూడా చాలా ఈజీ, మనమే చేసుకోవచ్చు హ్యాండ్ టూల్ తో. సో అది. అండ్ ఇంకా అంతే, ఇది L సైజు నాకు పర్ఫెక్ట్ ఫిట్ అయింది. సో తీసుకున్నాను. ఒకవేళ మీరు కూడా బడ్జెట్ ఏమైనా ఆఫర్ లో తక్కువగా ఉంటే ఒక 4000 అట్లా. ఇదే హెల్మెట్ నేను లాస్ట్ టైం చూసినప్పుడు 2900 అంత కూపాన్ సంథింగ్ ఏదో యాడ్ చేసి నేను వేరే దగ్గర ఉన్నప్పుడు నాకు ఇది అట్లా రిఫర్ చేస్తున్నప్పుడు తెలిసింది. ఇది ఒక 1 year బ్యాక్. నేను అప్పటికి 4000 తీసుకోవాలా వద్దా అని ఆలోచించాను, కానీ ఇంకా మళ్ళీ తగ్గుతుందో లేదని చెప్పి సర్లే అని చెప్పి వెంటనే తీసుకున్నాను. సో ఒకవేళ మీరు కూడా హెల్మెట్ తీసుకోవాలనుకుంటే 5000 లోపు ఒకవేళ డబ్బులు ఉంటే కనుక కన్సిడర్ తప్పకుండా చేయొచ్చు, మీరు రిగ్రెట్ గా ఫీల్ అవ్వరు. సో నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను, ఇంకేముంది చెప్పడానికి. అంతే, ఓవరాల్ గా చాలా బాగుంది ఇది. అండ్ మీకు పెట్టుకుని చూపిస్తాను చూడండి. జస్ట్ మనం పూర్తిగా ఓపెన్ చేయవసరం లేదు. చూడు, కావాలంటే నేను టైట్ చేస్తున్నాను. ఇట్లా టైట్ చేసినా సరే జస్ట్ ఇలా పెట్టుకొని చాలా కంఫర్ట్. జస్ట్ ఇట్లా ఫిట్ చేసుకుని సరిపోతుంది. అండ్ గ్లాసెస్ వేసుకోవాలనుకుంటే, ఒకవేళ గ్లాసెస్ కావాలంటే ఈజీగా చూడండి, ఈజీగా తీసుకోవచ్చు, ఇది వేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. సన్ వైజర్ కొంచెం ఇబ్బంది, కానీ అదే చూద్దాం, సెట్ అయితే ఏమైనా చేయొచ్చు అదనమాట. అండ్ ఇక్కడ లాక్ అనేది, ఇక్కడ ఏం లాక్ ఉండదు, జస్ట్ ఫిట్టింగ్. అండ్ ఫాగ్ ఇక్కడ పిన్ లాక్ అనేది ఇచ్చాడు, ఫాగ్ కోసం మనకు రాకుండా ఉండడం కోసం. సో ఇది ఓవరాల్ గా బ్యాక్గ్రౌండ్. సో పర్ఫెక్ట్. అండ్ స్టాప్స్ అనేది ఈజీగా ఇట్లా పిన్ లాక్ చేసుకోవచ్చు. చిన్న పిన్ ఉంటుంది తెలుసు కదా, ఇక్కడ లాక్ చేసుకుని సరిపోతుంది.
పర్ఫెక్ట్ ఫిట్ అయింది చూడండి. అండ్ తీసేటప్పుడు జస్ట్ ఇట్లా లూజ్ చేసుకుని జస్ట్ ఇలా ముందు పెట్టుకుని ఈజీగా తీసేవచ్చు ఇట్లా అది. సో ఒకవేళ మీరు కూడా తీసుకోవాలనుకుంటే ఇది మాత్రం తప్పకుండా కన్సిడర్ చేయండి. మళ్ళీ కలుతా అంటిల్ దాన్.